జీవితంలో ఒక్కసారైనా భద్రాచల క్షేత్రాన్ని దర్శించాల్సిందే. మరి భద్రాచల ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామునికి పరమభక్తుడు. అతనికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. 17వ శతాబ్దంలో భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఉంటుంది. రాములవారి విగ్రహం 4 చేతులతో ఉండగా లక్ష్మణస్వామి ఎడంవైపున ఉన్నట్లు కనబడుతుంది. ఆయన 4 చేతుల్లో కుడివైపున ఉన్న 2 చేతుల్లో శంఖం బాణం ఉండగా ఎడంవైపున ఉన్న 2 చేతుల్లో విల్లు చక్రం కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ వాస్తుశిల్పంలో ద్రావిడ మరియు మరాఠా శైలుల ప్రభావం కనిపిస్తుంది. గర్భగుడి పక్కనే భద్రుడి బండ అనే ఒక బండరాయి ఉంది. ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామా రామ అనే శ్రీరామ జపం వినిపిస్తుందట. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు ఘనమైన చరిత్ర కలిగిన భద్రాద్రి క్షేత్ర స్థలపురాణం ప్రకారం భద్రాచల సమీపంలోని బద్దిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు శ్రీరామునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో రాముణ్ణి నిత్యం సేవిస్తుండేది. ఒకనాడు శ్రీరాముడు ఆమెకు స్వప్నంలో కనిపించి తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై వెలిసి ఉన్నానని, భక్తులందరూ కూడా తనను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయమని, ఇందుకు ఇంకో భక్తుని సహకారం కూడా ఆమెకు ఉంటుందని చెప్పి అదృశ్యమయ్యారట. దమ్మక్క తనకు వచ్చిన కల గురించి గ్రామస్తులకు తెలిపి భద్రగిరిపైకి వెళ్లి అక్కడ ఉన్న రామునికి పందిరి వేసి రోజు పండ్లు నైవేద్యంగా సమర్పించసాగింది. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించేదట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గోపన్న గోల్కొండ ప్రభు తానిషా కొలువులో పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు మేనలుడు. మేనమామల సహకారంతో కంచర్ల గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. భద్రాద్రిపై వెలిసిన శ్రీరాముని గురించి తెలిసి రామునిపై అమితమైన భక్తి విశ్వాసాలతో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన 6 లక్షల మొహరీలతో భద్రాద్రి రామునికి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారు. ఈ సంగతి తెలిసి ఆగ్రహించిన తానిషా గోపన్నను కారాగారంలో పెట్టించి శిక్షించాడు. 12 సంవత్సరాల ఖైదులో నానా కష్టాలు అనుభవించిన గోపన్న కారాగారంలోనే తన దుస్థితిని శ్రీరామునికి తెలియజేస్తూ వందలాది కీర్తనలు ఆలపించి భక్త రామదాసుగా పేరొందాడు. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వచ్చి తానీషాకు 6 లక్షల మొహరీలను చెల్లించి రసీదు తీసుకొని రామదాసును ఖైదు నుంచి విడిపించారు. ఇప్పటికీ భద్రాచలం వెళ్తే శ్రీరామదాసు రామలక్ష్మణులకు సీతాదేవికి చేయించిన ఆభరణాలు, శ్రీరాముడు స్వయంగా చెల్లించిన మొహరీలు ఇప్పటికీ కూడా అప్పటి పరికరాలు కూడా ఈ ఆలయంలో మనం చూడొచ్చు. భద్రాచలం ఆలయం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలను కూడా తప్పకుండా మనం దర్శించాల్సిందే. త్రేతాయుగంలో వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు నివసించిన పంచవటిగా పేరొందిన పర్ణశాల ఇదేనని, రామాయణ గాథలోని కొన్ని ఘట్టాలకు ఇవి సజీవ సాక్ష్యాలని భక్తుల విశ్వాసం. ఇక్కడే అమ్మవారు నారచీరలను ఆరబెట్టుకున్న గుర్తులను కూడా మనం చూడొచ్చు. భద్రాచలంలో వెలిసిన ఈ రామాలయంలో శ్రీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం పూజలు కైంకర్యాలు జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం భద్రాచలం. భద్రాచల ఆలయం గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.